హాయ్ మాస్టర్స్, నమస్తే. మనం పిరమిడ్ మాస్టర్ ప్రకాష్ యూట్యూబ్ ఛానల్లో నక్షత్రమిత్రులు బుక్ ఆడియో వింటున్నాం. ఈరోజు వినబోతున్నటువంటి పాఠం 11వ పాఠం, ఆట పేరు. రాబోయే రోజుల్లో బ్రతికి ఉండాలంటే సంకల్ప సిద్ధి, సంప్రజ్ఞత ప్రాప్తి సాధించక తప్పదు. సంప్రజ్ఞత అనే మాట గురించి మీకు ఇప్పుడు తెలుసు. అభివృద్ధి పదంలో మీరు కొనసాగితే ఆ ఎరుక మీలో సుప్రతిష్ఠితమవుతుంది. భూమి మీద సంపూర్ణ ప్రజ్ఞ నెలకొంటుంది. ఆ కార్యమే ప్రస్తుతం జరుగుతుంది. ఆ ఆలోచనే ముందుంటుంది. అనుభవం ఆ తరువాత లభిస్తుంది. మీ అనుభవాలన్నీ సాక్షాత్తుగా మీ ఆలోచనల ప్రతిరూపాలే. అత్యంత స్పష్టంగా మీ శక్తి స్వరూపాన్ని మీరు గుర్తించగలగాలి. సర్వవేళల్లో మీ ఆలోచనలో మీ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటుంది. అల్లకల్లోలాలను సృష్టిస్తున్న ప్రకంపనాల వల్ల మీలో స్పష్టత లోపిస్తుంది. కాబట్టి మానవులైన మీరు మీ వ్యక్తిత్వంలో సర్వత్రా కేంద్రీకరింపబడి అత్యంత స్పష్టతను సాధించాలని సంకల్పించాలి. నిరంతరం జాగృతిలోనే ఉండాలి. భవిష్యత్తు ఊహల్లో, గతాన్ని గురించిన ఆలోచనలలో మీరు ఉండకుండా ఎప్పుడూ వర్తమాన క్షణంలోనే జీవిస్తూ ఉండాలి. స్పష్టంగా మీరు సంకల్పిస్తే మీరు ఊహిస్తున్నవన్నీ సంభవాలవుతాయి. ఆరోగ్యవంతంగా నిజమైన మానవుడిగా ఉండాలన్న స్పష్టమైన ఆలోచనను, సంకల్పాన్ని మీరు చేయాలి. మీ ప్రవర్తన తీరుతెన్నులను గమనించి చూసుకోండి. సవ్యంగా పనులు జరగకపోతే దాని బాధ్యత మాది కాదు అని మీరు అనుకుంటూ ఉండడాన్ని గమనించండి. ఆ గమనిక వల్ల మీకు సరియైన పద్ధతిలోనే ప్రవర్తించగల సామర్థ్యం లభిస్తుంది. మీ సర్వకార్యాల్లోనూ బాధ్యతాయుతంగా మీరుండాలి. ఓ తీక్షణమైన కర్తవ్య దీక్ష స్వీకరించి సర్వకార్యాలను సవ్యంగా చేస్తూ అభివృద్ధి పదంలో ముందుకు సాగండి. మీకు ఎదురవుతున్న ప్రతి సమస్య మీకు ఓ చక్కటి అవకాశాన్నే ఇస్తూ ఉందని గ్రహించండి. సత్యస్ఫూర్తి వల్ల ఎంతో ఉన్నతి మీలో సంప్రాప్తిస్తుంది. చేస్తున్న కార్యంలో పూర్తిగా లీనమై మీరు కార్యాచరణ చేయాలి. ఫలితాలను ఆశిస్తూ పనులు చేయకూడదు. మీరు చేసేందుకు భయపడుతున్న పనులను కూడా చేయాల్సి వస్తుంది. ఓ ఎరుకను మీలో పెంచేందుకే, ఓ సమర్థతను మీలో నెలకొల్పేందుకే ఈ అవకాశాలు మీకు లభిస్తాయని మీరు తలపోయాలి. మీరు సృష్టిస్తున్న దాన్ని చూసి మీరు భయపడకూడదు. మీ సృష్టిని మీరు విశ్వసించండి. నిర్వర్తించాల్సిన కార్యాన్ని విస్మరించి పని ఎప్పుడూ చేయకండి. సమస్యలను సూటిగానే ఎదుర్కోండి. ఎన్నో అనుభవాలను పొందండి. మీ సామర్థ్యపు పరిధుల మేరకు కార్యాలను చక్కబెట్టే ప్రయత్నాలను చేయండి. మీ అనుభవాలే మీ సంపదలు. మీ వైఫల్యాల ఆవేదనలే భవిష్యత్తులో వాస్తవాల అవగాహనకు సహాయకారులని తెలుసుకోండి. మీలో చాలామందికి మీ వాస్తవాలను మీరు సృష్టించుకుంటున్నట్టే ఇతరులు కూడా వాళ్ళ వాస్తవాలను వాళ్లే సృష్టించుకుంటున్నారన్న విషయం అంత సులభంగా అర్థం కాదు. పేదరికంతో, దుర్భర దారిద్ర్యంతో పస్తులుంటున్న వారు తమ వాస్తవాలను అలా ఎందుకు సృష్టించుకుంటారో అర్థం కాదు. అటువంటి వాళ్ళ మీద జాలిపడి సహాయం అందించే మీ ప్రయత్నంలో వాళ్ళు నిజంగా నిర్బలులే అన్న ఆలోచనను మీరే ప్రేరేపిస్తారు. ఆ ఆలోచనే తరువాత మీకు కూడా వర్తిస్తుంది. మీరు అన్ని జీవిత వేషాలను, అన్ని జీవిత పాఠాలను గౌరవించాలి. వారి అనుభవాల వల్ల వారి అభివృద్ధి జరుగుతుందని మీరు మర్చిపోకండి. మీరు కోరుకున్నవే మీకు లభిస్తాయి. వాటినే మీరు అనుభవించాలి. వాటికి తగిన మూల్యాన్ని మీరు చెల్లించి తీరాలి. జీవితం కూడా ఓ హోటల్ లాంటిది. అక్కడ కూడా మీరు కోరుకున్నవే లభిస్తాయి. మీ కోరికలే ముందుగా సవ్యంగా ఉండాలి. సరైన వాటినే మీరు కోరాలి. మీరు కోరింది మీకు లభించక తప్పదు. దాన్ని మీరు అనుభవించక తప్పదు. దానికి తగ్గ మూల్యాన్ని మీరు చెల్లించక తప్పదు. ఇప్పటి మీ జీవితం ఇది వరకు మీరు సంకల్పించి కోరుకున్నదే. ఆలోచనే అనుభవాల్ని సృష్టిస్తుంది.
ఓ ప్రత్యేక తీరులో ఉదాత్తంగా మహోన్నతంగా మీరు ఎదగాలన్న ఆలోచనను మీకు మీరే ఓ కానుకగా ఎందుకు ఇచ్చుకోకూడదు? మీ అభిప్రాయాలను సంఘం గౌరవించాల్సిన అవసరం కోసం మీరు ప్రాకులాడకండి. చక్కటి స్వాభిప్రాయాన్ని మీరే పొందండి. మీ మాటలు బలవంతంగానూ లేక బలహీనంగానూ ఉండగలవు. చెయ్యాలి, ప్రయత్నించాలి అనే మాటలను మాత్రం మీరు ఉపయోగించకండి. ఓ పని చేసేందుకు ఎవరో మిమ్మల్ని బలవంత పెడుతున్నట్టే ఆ మాటలు అర్థాన్ని అందిస్తాయి. బలవంతంగా ఎందుకు పని చేయాలి? కర్తవ్యం ఎప్పుడూ మీదే. ప్రయత్నం అనే మాట పూర్తి కాలేదనే అర్థం. ప్రయత్నించడం అన్నది ఓ సాకు మాత్రమే. మీరు నేను సృష్టిస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను సంకల్పిస్తున్నాను, నేను పనయ్యేలా చూస్తున్నాను అనే పద్ధతిలోనే మాట్లాడండి. నేను ప్రయత్నిస్తున్నాను అని ఎప్పుడూ అనకండి. మీరు కార్యసాధకుడిగా తయారైనప్పుడు అందరినీ ప్రభావితం చేయగలరు. లభించగలిగే వస్తువు పరిమితమేనని, కార్యసాధన అందరికీ సాధ్యపడే విషయం కాదని ఉన్న సాధారణ అపోహలను మీరు తొలగించుకోగలుగుతారు. కాంతిని స్వీకరించి కాంతి శరీరదారుడిగా తయారైనప్పుడు మీరు ప్రామాణికంగా ఉండి కాంతి దేహానికి ఓ సజీవ ఉదాహరణగా ఉంటారు. అలా తయారవ్వడం అందరికీ సాధ్యమయ్యే విషయమేనని మీరు రుజువు చేయగలుగుతారు. ఇదే మహోన్నతమైన ఓ ప్రకంపన. దీన్ని సర్వులకు నేర్పాలన్నదే మా ఆశయం. స్వీకృతికి ఏ పరిమితులు లేవు. ఈ ప్రపంచంలో ఏ పరిమితులు లేవు. సర్వులు ఇక్కడ సహకరించుకుంటూ తమవైన విభిన్న వ్యక్తిత్వాలతో ఇక్కడ జీవించడం సుసాధ్యం. ఏ భౌతిక సంపదో ఏ ఆధ్యాత్మిక సిద్ధో మీకు లభిస్తే మీరు మహా అదృష్టవంతులని అనుకోకండి. ఓ దివ్య ప్రణాళికను మీ శరీరంలో పనిచేయించగలిగారు అంతే. కనుక ఇతరులకు కూడా అది పనిచేయగలిగే పరిస్థితులను గురించి మీరు బోధించగలుగుతారు. కష్టపడి పనిచేస్తేనే సత్ఫలితాలు కలుగుతాయనే నమ్మకం ఇంతవరకు మీకు ఉంది. ఏమాత్రం శ్రమ పడకుండానే సర్వకార్యాలను సాధించగల ప్రజ్ఞను సాధించడం గురించే మేమిప్పుడు బోధిస్తూ ఉన్నాం. ఏమాత్రం శ్రమపడని పనులను మనం విస్మరిస్తాం. ఓ పని కోసం మరీ ఎక్కువ శ్రమ పడాల్సి వస్తే ఏ తప్పు పద్ధతిలోనో ఆ పనిని చేస్తున్నామేమో అని మనకు అనిపిస్తుంది. కానీ పనులకు కష్టం జాస్తి అనే సామెతను మనం వినే ఉంటాం. ఏ శ్రమ కలగకుండా సుఖంగా సాధ్యపడే సంభవించే పనులే సవ్యమైనవని మనకు అనిపిస్తుంది. ఈ ఇటుక రాళ్ల కుప్పను మరో చోటికి తరలించాలంటే మీరేం చేస్తారు అని మేము కొంతమందిని ప్రశ్నించాం. వాళ్ళందరూ ఏముంది, తలో రాయి పట్టుకెళ్ళి పక్కకు పడేస్తే సరి అని జవాబిచ్చారు. అప్పుడు మేము ఇలా అన్నాం, మీలో ఎవరికీ కూలి ఇచ్చి మరొకరితో ఆ ఇటుక కుప్పను మరో చోటికి మార్చవచ్చుననే ఆలోచనే కలగలేదే. ఇక్కడ పని జరగడం ముఖ్యం. ఆవశ్యకంగా ఆ పనిని మీరే చేయాలన్న నియమం గురించి ప్రస్తావన ఎక్కడుంది? కష్టపడి పనిచేస్తేనే డబ్బు సంపాదించవచ్చని మీరు అనుకుంటూ ఉంటే ఆ డబ్బు కోసం ఎంతో శ్రమని మీరు పడాల్సి వస్తుంది. కష్టపడకుండా వచ్చే డబ్బు పాపిష్టిది అనిపిస్తుంది. మీ కార్యాలు అప్రయత్నంగానే ఉండాలి. అప్రయత్నంగానే ఇది జరగాలని నేను సంకల్పిస్తున్నాను అనుకోండి. అప్రయత్నంగానే ఉండడం అంటే మీ శ్రమను మరో కార్యంలో వినియోగించుకునే అవకాశాన్ని ఇస్తున్న మరో పద్ధతిలోనే వాస్తవంగా ఆ పనిని సానుకూలం చేయాలన్నదే మీ సంకల్పం. మీ వాస్తవాలు మీ సంకల్పాల వల్లే, మీ ఆలోచనల వల్లే ఏర్పడ్డాయన్న సత్యాన్ని మర్చిపోకండి. కష్టం అనుకుంటే దేన్ని మీరు సృష్టించగలుగుతారు? ఎన్నో జన్మల నుండి మీరు పెద్దలను గౌరవిస్తూనే ఉన్నారు, ఆచారాలను గౌరవిస్తూనే ఉన్నారు, సంఘ సంస్కర్తలను గౌరవిస్తూనే ఉన్నారు. ఓ కర్తవ్య దీక్షను, విలువలను ఆపాదించే పద్ధతిని వాళ్ళు మీకు నేర్పించే ఉన్నారు. ఓ కర్తవ్య దీక్షను, అనైతిక విలువలను మీరు గౌరవిస్తూనే ఉన్నారు. అంతే తప్ప వాటిని ఏమాత్రమూ శంకించలేదు. అయితే కార్యాలు సానుకూల్యం అయ్యే మరో పద్ధతి గురించి మీరు ఏనాడూ ఆలోచించలేదు. మరో దారి ఉన్నట్టు కూడా మీకు ఆలోచన ఏనాడూ తట్టలేదు. కాబట్టి ధనార్జనకు ఎంతో శ్రమను వెచ్చించాల్సి ఉంటుందనే మీరు నమ్ముతున్నారు.
ఎవరి వద్ద ఉద్యోగం చేస్తూ ధనాన్ని ఆర్జించాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. ఈ అభిప్రాయాలు పూర్తిగా తప్పే. ఇంతకంటే బలంగా ఈ మాటను మేము చెప్పలేం. తనను తాను విశ్వసిస్తే ఆత్మే స్వయంగా మరెన్నిటినో మీకు అందిస్తుంది. ఇది ఇప్పటి వరకు సంభవించకపోవడానికి గల ఏకైక కారణం ఆ సత్యాన్ని మీరు విశ్వసించకపోవడమే. అన్నీ సాధ్యాలే అన్న విశ్వాసం నిజంగా మీకు ఉన్నప్పుడు వాస్తవాలు మారుతాయి. ఈ ఆట పేరు మనస్థితి. దాన్నే స్వీకరించండి. ఉత్సాహంతో సాగండి. అంతఃప్రేరణకు అనుగుణ్యంగా కార్యాచరణ చెయ్యండి. అసాధ్యాలను సాధ్యం చేయండి. ఈ ఆట నియమాలను నేర్చుకోండి. మీ ఆలోచనల ఫలితమే మీరు. సంకల్పమే మీ విశ్వాసం. మీరు ఎలా ఉండాలని ఊహించుకుంటారో అలాగే తయారవుతారు. ఇది మీకు అర్థమైతే మీ శరీరాన్ని మీరే నిర్మించుకోవచ్చు. మీ వయస్సును మీరే నిర్మించుకోవచ్చు. మీకు నచ్చే విధంగా మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. 11వ పాఠం ఇంతటితో పూర్తవుతుంది. 12వ పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ.